ఆహారం తినిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారం తిన్న వెంటనే కొన్ని రకాల పనులు చేయటం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయని మీలో ఎంతమందికి అవగాహన ఉంది? అయితే వీటిలో మొట్టమొదటిగా చేయకూడని పని మనందరం చేసే పొరపాటు నిద్రపోవడం. నిద్ర శరీరానికి అవసరమైనదే అయినప్పటికీ తిన్న వెంటనే నిద్రపోవటం వల్ల కడుపు ఉబ్బరం, ఒంట్లో నలతగా ఉండటం, నిద్రలో ఇబ్బందులు కలగటం వంటి సమస్యలు తలెత్తుతాయి. తరువాత అందరం ఎక్కువగా చేసే మరో పని తిన్న వెంటనే ఫ్రూట్స్ తినటం. పళ్ళు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది మరియు అవసరమే. కానీ పళ్ళు కూడా మనం తినే రైస్ మరియు చపాతీ లాగానే ఆహారమే. కానీ భోజనంలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కాదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే పళ్ళను జీర్ణం చేసుకోవటానికి ప్రత్యేకమైన ఎంజైమ్స్ అవసరం ఉంటుంది. అలాగే జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా పడుతుంది. గమనిస్తే ఆహారం తిన్న వెంటనే ఫ్రూట్స్ తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఛాతిలో మంట అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. తర్వాత ఎక్కువగా చేసే పని తిన్న వెంటనే సిగరెట్ తాగటం, పొగ తాగటం మంచిది కాదు. పైగా తిన్న వెంటనే ఒక సిగరెట్ తాగితే 10 సిగరెట్లు తాగినట్లు లెక్క. దీని మూలంగా లంగ్ క్యాన్సర్ మాత్రమే కాదు, పెద్ద బెగ్గకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. తర్వాత మనందరం మంచిదని భావించి నమ్మే ఇంకొక పని తిన్న వెంటనే నడవటం. కానీ స్టడీస్ ప్రకారం కనీసం తిన్న అరగంట తర్వాత మాత్రమే నడవాలి. భోజనం చేసిన వెంటనే నడిస్తే యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్య, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవటానికి దారితీయవచ్చు. తర్వాతది తిన్న వెంటనే కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. టీ, కాఫీలు మితంగా తాగితే వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నప్పటికీ కనీసం భోజనానికి గంట తర్వాత మాత్రమే కాఫీ, టీ తాగితే మంచిది. లేదంటే ఎసిడిటీకి దారితీయవచ్చు. తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని మరో పని స్నానం చేయటం. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు శరీరం మొత్తానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆహారం తిన్న వెంటనే జీర్ణాశయానికి అవసరమైన రక్త ప్రసరణ లేకపోతే అజీర్ణం మరియు ఇతర జీర్ణకోశ సంబంధాల సమస్యలకు దారితీయవచ్చు. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం గంట తర్వాత మాత్రమే స్నానం చేసినా ఎటువంటి అనర్థాలకు దారితీసే అవకాశం ఉండదు. ఆహారం తిన్న వెంటనే చేయకూడని మరో పని ఎక్సర్సైజులు చేయటం. ఆహారం జీర్ణమవుతున్న సమయంలో జీర్ణకోశానికి నీటి అవసరం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. జిమ్ చేయటం వల్ల శరీరం మొత్తం డీహైడ్రేషన్ గురికావటం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. తిన్న వెంటనే చల్లని నీటిని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. దీనివల్ల ఆహారం జీర్ణం అవటంలో ఇబ్బందులు లేనప్పటికీ కాన్స్టిపేషన్ సమస్య రావచ్చు. తిన్న వెంటనే బ్రష్ చేసుకునే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. దీనికి ప్రధానమైన నమ్మకం పళ్ళ మధ్య ఇరుక్కుపోయిన ఫుడ్ పార్టికల్స్ వల్ల నోటిలో క్రిములు తయారవటం వల్ల దంతాలు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తిన్న వెంటనే బ్రష్ చేస్తే నోరు శుభ్రంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. ఇలాంటి సందర్భాలలో తిన్న వెంటనే బ్రష్ చేయటం వల్ల దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతిని తద్వారా సెన్సిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రోజుకు 2 సార్లు దంతాలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఉదయం లేవగానే మరియు రాత్రి పడుకునబోయే ముందు బ్రష్ చేస్తే చాలు. తర్వాతది తిన్న వెంటనే వాహనాలు డ్రైవింగ్ చేయటం కూడా ప్రమాదం. ఎందుకంటే ఆహారం తిన్న వెంటనే జీర్ణ వ్యవస్థకు అవసరమైన రక్త ప్రసరణను సమకూర్చడానికి మెదడుతో పాటుగా మిగిలిన అవయవాలు కూడా మితంగా రక్తాన్ని వినియోగించుకుంటాయి. దీనివల్ల తిన్న వెంటనే బ్రెయిన్ పనితీరులో కొంత నెమ్మదించి కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గటం జరుగుతుంది. కాబట్టి నిద్ర వచ్చే ప్రమాదం ఉంటుంది. తర్వాత చేయకూడని పని ప్యాంట్ బెల్ట్ను లూజ్ చేయటం. తింటున్న మధ్యలో కడుపు టైట్గా అనిపించిందంటే దాని అర్థం మీకు సరిపడా ఆహారాన్ని తిన్నట్టే. కాబట్టి ఇంకా ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. కాబట్టి బెల్ట్ లూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ అలవాటు మానుకోండి. సో ఫ్రెండ్స్, తిన్న వెంటనే జీర్ణక్రియ మొదలవటానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం ద్వారా తిన్న ఆహారం సరిగా జీర్ణం అవటమే కాకుండా కాన్స్టిపేషన్ వంటి సమస్యలు రాకుండా, మెటబాలిజం చక్కగా జరిగి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయకుండా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.